పరిషత్ చైర్పర్సన్ గుజ్జా దీపికా యుగంధర్ రావు గారు, తుంగతుర్తి మండల ఎంపీపీ కవిత రాముల్ గౌడ్ గారు, గుడిపాటి సైదుల్ గారు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యాదగిరి గౌడ్ గారు, స్థానిక ఎంపీటీసీ గారు, డిసిసి మహిళా అధ్యక్షురాలు సూర్యాపేట జిల్లా అనురాధ కిషన్ రావు గారు, గుజ్జా యుగంధర్ రావు గారు, రామరెడ్డి గారు, శ్రీశైలం గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎక్స్ సర్పంచ్ వెంకన్న గారు, అదేవిధంగా వేదికమైనటువంటి మా రాములు గారు, సోమేష్ గారు, ఉప సర్పంచ్ గారు అనిత గారు, ఇంకోరైనా మర్చిపోతే కడుపులో పెట్టుకోరు, మా మల్లయ్య ఎక్స్ సర్పంచ్ వాళ్ళందరూ, ఈ అందరికీ వార్డు మెంబర్ల కొరసగా 1, 2, 3, 4, 5 అని ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆలస్యమైన ఆగి ఇంత గొప్పగా విజయవంతం చేసినటువంటి మీ అందరికీ పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు, జైభీములు తెలియజేస్తాను. సరే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అందరు కూడా చెప్పారు. సర్పంచ్ గారు వారి వాళ్ళే అన్నారు, ఎంపీపీ గారు వారి వాళ్ళే అన్నారు, జెడ్పీ చైర్పర్సన్ గారు వారి వాళ్ళే అన్నారు. మరి నేను మాత్రం వన్ వాళ్ళు ఉన్నా, నేను కూడా వారి వాళ్ళనే కదా. తుంగతుర్తి నియోజకవర్గం రిజర్వ్ కాన్స్టిట్యున్సీగా ఉండి కేసీఆర్ గారు అవకాశం ఇస్తే తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు మీరందరూ దీవిస్తే 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మీ ముందర మాట్లాడగలుగుతున్నా అంటే అసలైనటువంటి కారకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ పుణ్యాన ఈరోజు నేను మీ ముందర నిలబడి ఒక శాసన సభ్యునిగా మాట్లాడగలుగుతాను. వారు ఇచ్చినటువంటి అవకాశం. డిప్యూటీ చైర్పర్సన్ గారు కూడా చెప్పింది అదే. రాజ్యాంగంలో 72, 73 అధికారాలను పెట్టుకొని స్థానిక సంస్థలను పెట్టి ఆ స్థానిక సంస్థల రిజర్వేషన్స్ పెట్టి ఆ రిజర్వేషన్లలో మహిళా రిజర్వేషన్స్ పెట్టి ఈరోజు సూర్యాపేట జిల్లా జెడ్పీ చైర్పర్సన్ మహిళకు కేటాయించబడితే అవకాశం వచ్చి ఈరోజు దీపిక గారు మొట్టమొదటి చైర్పర్సన్ గా చరిత్రలో ఉండిపోయేటువంటి అవకాశం సంతరించుకుంది. ఒక గొప్ప అవకాశం. దానికి కారకులు అంబేద్కర్. మనం అందరం గమనించి చూస్తే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం అంబేద్కర్ గారు అనేటువంటి విషయం దయచేసి గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంలో రాయబడినటువంటి ఆర్టికల్ 3 ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం మీద కనుక దోపిడీకి పాల్పడితే, అణచివేతకు గురి చేస్తే ఆ ప్రాంతం స్వరాష్ట్రంగా వెలుగొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పెడితే ఆ ఆర్టికల్ 3ని చూసే కేసీఆర్ గారు కొట్లాడిగో ఈ ఆర్టికల్ 3 ప్రకారం మాకు సొంత రాష్ట్రాన్ని ఏమని చెప్పేసి అడిగితే 14 సంవత్సరాలు యుద్ధం చేస్తే కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామంటే దానికి కేసీఆర్ గారు ఎంత కారకులో ఈ ఆర్టికల్ 3ని ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు కూడా అంతే కారకులు. దయచేసి అర్థం చేసుకోండి. అందుకనే తెలంగాణ రాష్ట్ర బిల్లు రాజ్యసభలో పాస్ అయిన తర్వాత బయటకు వచ్చి పార్లమెంటు ప్రాంగణంలో అంబేద్కర్ గారి విగ్రహం ఉంటే అక్కడికి వచ్చి కేసీఆర్ ఫస్ట్ బిల్ పాస్ అయిన సక్కగాడికి వచ్చి ఆయన కాళ్ళకు దండం పెట్టి పూలేసి నీ పుణ్యాన ఈరోజు నేను తెలంగాణ సాధించగలిగినా అని చెప్పేసి ప్రకటించింది. మొట్టమొదటి వారు చేసినటువంటి చర్య బయటికి రాగానే అంబేద్కర్ గారికి దండం పెట్టి నీ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగినాం కాబట్టి అభివృద్ధి సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగినాం కాబట్టి సాగునీరు తీసుకురాగలిగినాం. తెలంగాణ రాష్ట్రం సాధించగలిగిన కాబట్టి 24 గంటల కరెంటు రాగలుగుతుంది, 2000 పెన్షన్ వస్తుంది, రైతు బీమా, రైతు బంధు, అన్ని కార్యక్రమాలు కేసీఆర్ కిట్ కాంచి కళ్యాణ లక్ష్మి కాంచి అన్ని కూడా సాధ్యమైందంటే తెలంగాణ వస్తేనే సాధ్యమైంది. ఎందుకంటే భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఈ పథకాలు మిగతా ఏ రాష్ట్రంలో కూడా లేవు. కాబట్టి తెలంగాణ వస్తే ఇవన్నీ సాధ్యమైంది. దానికి కారకులు ఎవరు అంటే అంబేద్కర్ గారు. ఇవాళ కనిపెట్టానా ఎప్పుడో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు రేపు రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి సమస్యలు వస్తాయని ఊహించి ముందే గమనించి వీటన్నిటి అందులో పొందుపరిచారు. కష్టపడి చదువుకున్నాడు. చిన్న వయసులో పెళ్లి చేసారు. ఆయన చదువుకోవడానికి కూడా సాహు మహారాజ్ గారు సహకరించి అప్పుడే స్కాలర్షిప్ ఇచ్చి మీరు పోయి చదువుకోపో అని చెప్పిండు. తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నావు కూడా మళ్ళా 2వ భార్య బ్రాహ్మణ్. అయినా సరే జాతి కోసం నిలబడి కలబడి కొట్లాడి స్వాతంత్రోద్యమంలో దళితుల పాత్ర ఏంది, దళితులు ఏం చేద్దామని చెప్పేసి అంటే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే ముందే నా దళితుల వాటా, నా దళితుల అభివృద్ధి ఏందో తేల్చి చెప్పండి అని చెప్పేసి మాట్లాడారు. స్వాతంత్రం ఇచ్చిపోతే బాగానే ఉంది, కనీసం బ్రిటిష్ ఆయన మమ్మల్ని మనుషులుగా చూస్తున్నాడు, కానీ మన ధర్మం హిందూ సమాజం మనల్ని మనుషులుగా చూసేటువంటి పరిస్థితి కనపడతలేదు. కాబట్టి స్వాతంత్రానికి ముందే మా వాటా ఏందో మా లెక్క ఏందో చెప్పండి అని చెప్పేసి నినదించినటువంటి వాడు అంబేద్కర్. ఆయన చదువుకుంటున్నాడు, బయట దేశం పోయి చదువుకుంటున్నాడు, పైసలు కావాలి. సాహు మహారాజ్ గారు సాయం చేస్తున్నారు. అలా భార్య ఇక్కడనే ఉన్నది, పిల్లలకి ఇక్కడ ఆరోగ్యం బాగాలేదు, పానం బాగాలేక చచ్చిపోయే పరిస్థితి. ఆమె ఆ పని చేసి కూడబెట్టుకున్నటువంటి పైసలు అక్కడి నుంచి ఉత్తరం రాసిండు, నాకు పైసలు అవసరం ఉన్నాయి పంపిమని చెప్పేసి భార్యకు. ఆయన ఆనించి కొడుకుకు పానం బాగలేదు,
భర్తనేమో పైసలు కావాలని రాసింది. ఏ తల్లి అయినా ఎవరిని చూపించుకుంటుంది? ఫస్ట్ కొడుకుని చూపించుకుంటుంది. కానీ ఈ తల్లి కొడుకుని చూపించుకోలే. జాతి కోసం నిలదించాలని చెప్పేసి చదువుకోవడానికి నా భర్త లండన్ దాకా పోయిండు అని చెప్పేసి కొడుకుని పక్కన పెట్టే డబ్బులు అంబేద్కర్కి పంపించి అంత గొప్ప మహనీయురాలంట. ఆ చర్య చేపడితే కొడుకు చనిపోయాడు. దళిత జాతి కోసం మన జీవితాలను బాగుపరచాలని చెప్పేసి, మన కోసం మాట్లాడాలని చెప్పేసి, చదువుకోవాలని చెప్పేసి లండన్ దాకా పోయి కొడుకును కూడా కోల్పోయి మన కోసం పనిచేసి మనకి ఈ రోజు హక్కులను కల్పిస్తే మనం ఏం చేస్తున్నాం? అంబేద్కర్ గారు అంటే మాలమాది గారు చాలా మందికి తెలియదు. అంబేద్కర్ గారు అంత కష్టపడి చదువుకొని మన కోసం వచ్చిన తర్వాత ఒక 16 రకాల డిగ్రీలు చదివి, రకరకాల చదువులు చదివి ఏం చేయాలి ఈ సమాజంలో అని చెప్పేసి ఆలోచన చేసి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి వస్తే అప్పటికి ఇక్కడ స్వతంత్ర ఉద్యమం జరుగుతూ ఉన్నది. స్వతంత్రం రాలేదు. మరి ఏం చేయాలి? ఓటకు ఎవరికి ఉన్నది? అప్పటికి స్వాతంత్రం రాకంటే ముందు ఓటకు ఎవరికి ఉన్నదంటే బాగా చదువుకున్న వాళ్లకు, బాగా డబ్బులున్న వాళ్లకు, అగ్రకులస్తులకు. ఈ ముగ్గురు ఒక దగ్గరనే ఉంటాయి కదా. ఆ రోజుల్లో మిగతా వాళ్ళకి చదువు లేదు కదా. చదువుకుందామంటే చదువు లేదు. డిగ్రీ చేసినానికే ఓటకు అన్నారు, డిగ్రీ నాకు లేదు. పైసలు ఉన్న వాళ్ళకే ఓటకు అన్నారు, పైసలు నాకు లేవు. అగ్రకులాలకే ఓటకు అన్నారు, అది నాకు లేదు. దానికోసం కొట్లాడి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే దళిత ప్రతినిధిగా అంబేద్కర్ గారు అటెండ్ అయ్యి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క మనిషికి విచక్షణ జ్ఞానం వస్తుంది. ఏది మంచి ఏది చెడు తెలుసుకున్నటువంటి జ్ఞానం వస్తుంది. కాబట్టి 18 సంవత్సరాలు దాటినటువంటి భారతదేశంలో ప్రతి పౌరునికి మీరు ఓటకు కల్పించాలి. కానీ ఇదేం ప్రచారం చెప్పేసి మన కోసం కొట్లాడండి. ఆయన కొట్లాడి అడిగినాక మన ఓటకు ఇచ్చాడేలేడు. అంబేద్కర్ గారు కొట్లాడి అడిగినంత వరకు మన ఓటకు ఇచ్చిన వాళ్ళు కాదు. ఎందుకే ఓటకు మీ వాళ్ళ కోసం అంటే కనీసం 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల సందర్భంలో అయినా సరే మా వాడలకు ఆ నాయకులు వచ్చి మా ఓట్ల కోసం అడిగే సందర్భంలో అయినా సరే మా వాడలు బాగుపడితే మా జీవితాలలో వెలుగులు వస్తాయని చెప్పేసి నమ్మకంతో అందరికీ ఓటకు కావాలని చెప్పి కొట్లాడి మనకు ఓటకు ఇప్పించాడు. మనం ఏం చేస్తున్నాం? తెల్లారితే ఓటానగా చీకట్లో ఓడొచ్చి చేతులు పెట్టిపోతే వాడిని కొట్టేస్తాం. ఇంత కష్టపడి కొడుకును కోల్పోయి చదువుకొని మన ఓటకు కోసం కొట్లాడి ఓటకు తీసుకొస్తే మనం మాత్రం ఆ ఓటకు 500 రూపాయలకు అమ్ముకుంటాం. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితులను కొట్టిమిట్టాడుతున్నాయి ప్రజాస్వామ్యం. దయచేసి దాన్ని గమనించుకొని దాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇంత కొట్లాడి ఇంత తిప్పలబడి ఒక స్కూల్ పెట్టుకుంటాడు అంబేద్కర్ గారు. కింది స్థాయి వర్గాలకు అన్నిటికీ కూడా చదువు చెప్పాలని చెప్పి ఒక స్కూల్ పెట్టుకొని ఆ స్కూల్ అందరూ చదివించుకున్న తర్వాత స్కూల్ 10th క్లాస్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ అయిపోతుంది, డిగ్రీ కావాలి. డిగ్రీ కావాలంటే ఏదైనా ఒక యూనివర్సిటీ అప్లికేషన్ కావాలి. మనం అందరం ఉస్మాన్ యూనివర్సిటీకి చదువుకుంటాం. ఏ డిగ్రీ సూర్యాపేట డిగ్రీ కాలేజ్ అయినా ఉస్మాన్ యూనివర్సిటీ అప్లికేషన్ ఉంటుంది. అట్లా ఏదో మన యూనివర్సిటీ అప్లికేషన్ కావాలి. ఈ విషయం ఏం చెప్తున్నాం అంటే తెలంగాణకు అంబేద్కర్ గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం మనకు తెలవాలి. ఇక్కడ నిజాం రాజు పరిపాలిస్తున్నప్పుడు ఆ నిజాం రాజుకు అందరినీ కూర్చోబెట్టుకుని 4 రకాల పత్రికలు, తెలుగు, ఉర్దూ, కన్నడం, మరాఠీ 4 రకాల పత్రికలు తెచ్చుకొని చదువుకునేట్టు. అంటే ఈయన కూర్చొని ఆ చదువు వచ్చిన ఆ పత్రికలతో చదివించుకొని ఏందో వార్తలు చెప్పండి అనేటోడు. నిజాం రాజు పరిపాలించే ప్రాంతం కొంచెం కర్ణాటకలకు పోయింది, ఇప్పుడు కొంచెం మహారాష్ట్రకు పోయింది. మనం ఉన్నాం అలా ఉండడమే ముస్లిం రాజు ఉన్నాడు కాబట్టి ఉర్దూ కావాలి కాబట్టి 4 రకాల పత్రికలు చదివితే ఆ మహారాష్ట్ర ఉన్నటువంటి మరాఠీ పత్రికలు వచ్చిన అంబేద్కర్ అంటే ఆయన బడిపెట్టి నడిపించిండు. అది ఈ రోజు డిగ్రీ దాకా చేరుకున్నది. కానీ డిగ్రీ అప్లికేషన్ రాష్ట్రంలో ఎవరు ఇస్తున్నారు? మిగతా యూనివర్సిటీస్ ఇస్తలేరు. అంబేద్కర్ దళితుల కోసం, నిమ్న వర్గాల కోసం ఒక యూనివర్సిటీ మరాఠీ పర్మిషన్ ఇస్తారా ఇయ్యొద్దు అని చెప్పేసి అల్ల పత్రికల న్యూస్ వస్తే అని అంత గొప్ప కార్యక్రమం చేస్తే మనం సహకరించాలి కదా, ఎందుకు వ్యతిరేకిస్తారని చెప్పేసి నిజాం రాజు గారు ఆ అంబేద్కర్ ఎవరో పిలిపిరని చెప్పి తెలుసుకొని నిజాం రాజు గారు అంబేద్కర్ ని పిలుచుకొని కూర్చోబెట్టుకొని ఆయనతో మాట్లాడి, అరే ఇంత గొప్పవాడు అంబేద్కర్, గిన్ని చదువులు చదివినావా, వాళ్ళ కోసం కొట్లాడుతున్నావా, వాడవాడు ఇవ్వడానికి అప్పటికే ఉస్మాన్ యూనివర్సిటీ 1918 సంవత్సరంలో ఉస్మాన్ యూనివర్సిటీ పెట్టున్నారు. నిజాం రాజే పెట్టింది దాన్ని. ఇగో నా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి నీకు అప్లికేషన్ ఇస్తున్నా, బ్రహ్మాండంగా నీ డిగ్రీ కాలేజ్ రన్ చేసుకోవాలని చెప్పేసి నిజాం రాజు అంబేద్కర్ గారు పెట్టినటువంటి కాలేజీకి పర్మిషన్ ఇచ్చారు. దాంతో పాటు ఇందాక చెప్పారు 16 రకాల డిగ్రీలు వచ్చాయని చెప్పి ఆ డిగ్రీలతో పిహెచ్డీ చేసి చెప్పి నేను పిహెచ్డీ చేసి డాక్టరేట్ అయినట్టుగానే ఆ రోజుల్లో అంబేద్కర్ గారు కూడా పిహెచ్డీ చేసి డాక్టర్ అంబేద్కర్ అయ్యారు. కానీ గౌరవ డాక్టరేట్ ఇంత గొప్పగా చేస్తా చెప్పేసి గౌరవ ప్రకటించేటువంటి డాక్టరేట్ భారతదేశంలో ఏ యూనివర్సిటీ ఇవ్వలేదు. అదే నిజాం రాజు గౌరవించి అంబేద్కర్ గారికి గౌరవ డాక్టరేట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇచ్చిండు. అది తెలంగాణ ప్రాంతంతో ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. అప్పుడు ఆ డిగ్రీ కాలేజ్ రన్ చేసి దాని తదనంతర కాలంలో అది ఇప్పుడు అది అంబేద్కర్ యూనివర్సిటీగా చాలా ఫేమస్ మహారాష్ట్రలో. తర్వాత దాని రూపాంతరం చెందింది. మన కోసం ఇంత తాపత్రయం పడి ఇంత తిప్పల పడి అహోరాత్రులు కష్టపడి నిద్రపోకుండా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి తర్వాత మొట్టమొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రిగా పనిచేసింది.
మొదటి న్యాయశాఖ మంత్రి భారతదేశానికి. ఆ ఢిల్లీలో అందరి క్వార్టర్స్ ఒకటే దగ్గర ఉంటాయి. అందరు కూడా ఢిల్లీలో మొత్తం ఒకటే దగ్గర క్వార్టర్స్ ఉంటాయి. అంబేద్కర్ గారి క్వార్టర్ ఉంటుంది, పక్కన గాంధీ గారు, ఇంకో పక్కన నెహ్రూ గారు దగ్గర దగ్గర ఉంటారు. ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఆ మీటింగ్ కు సంబంధించినటువంటి ఒపీనియన్ అడుగుదామని చెప్పేసి గాంధీ గారు ఉన్నారే పొదాం పారి, గాంధీ మహాత్ముడు, ఆయన గాడికి పోయి అడుగుదాం పారని చెప్పేసి రాత్రి 12-1 ప్రాంతంలో పోతారు. పోతే మీటింగ్ పోయి వచ్చి అలిసిపోయి పండుకుంటాడు గాంధీ గారు. తలుపు పెట్టినా కూడా లేవాడు. అరే ఈయన పండుకున్నాడు కదా, గాంధీ గారి కోసం వస్తే సార్ మీటింగ్ పోయి వచ్చినేమో అలిసిపోయినా అవుతాయి అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటే అంబేద్కర్ గారి ఇంట్లో లైట్ వెలుగుతుంటాయి. ఇంకా సరే అంబేద్కర్ గారి ఇంట్లో మాత్రం లైట్ వెలుగుతున్నది ఏంటో చూద్దాం పారని చెప్పేసి అందరూ ఈ పాత్రికేయ మిత్రులు అంబేద్కర్ గారి ఇంటికి పోతారు. తలుపు కొడతారు, తీస్తారు. సార్ మేము వాస్తవానికి గాంధీ గారి కోసం వచ్చినాం, కానీ మరి మీరు ఇలా ఇంట్లో లైట్ వెలుగుతుంటే మేము తలుపు పెట్టాం సార్, మీరు ఇంకా లేచే ఉన్నారు, మీరు ఇంకేం చేస్తున్నారంటే గాంధీ గారికి ఏం కాలేదు, గాంధీ గారి యొక్క వర్గం, ఆయన సమాజం వాళ్ళందరూ ఆల్రెడీ మేల్కొని ఉన్నారు భారతదేశంలో, కాబట్టి ఆయన మంచిగా వండుకున్నా కూడా నష్టం లేదు. కానీ నా జాతి మొత్తం ఊర్లలో మగ్గిపోయి ఇంకా నిద్రావస్థలు ఉన్నారు. నా జాతిని నిద్ర లేపాలంటే నేను నిద్ర లేచి ఉండాలి, నా జాతిని నిద్ర మేలుకోవాలంటే ఫస్ట్ నేను నిద్ర లేచి ఉండాలి. కాబట్టి ఇప్పటిదాకా కూడా నేను చదవాల్సి వస్తుంది, పుస్తకాలు రాయాల్సి వస్తుంది, మా వాళ్ళ కోసం ఇంకా సందేశం పంపాల్సి వస్తున్నది అని చెప్పేసి మన కోసం అహోరాత్రులు శ్రమించి ఇట్లా మన కోసం పనిచేసే ప్రయత్నం. వారికి భారత రత్న కూడా ఎప్పుడో చనిపోయాడు అంబేద్కర్ గారు. 1992 ఇచ్చిండు, చచ్చిపోయిన తర్వాత 20-30 ఏళ్ళకి. అప్పటిదాకా అంబేద్కర్ గారు భారత రత్న కూడా కనపడలే మన భారతదేశానికి. అది మన దౌర్భాగ్యమే. 92లో భారత రత్న ఇచ్చి గౌరవించినటువంటి పరిస్థితి. ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు కలిగి ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క తెలివిని చూసి ఆశ్చర్యపోయినటువంటి ప్రపంచ దేశాలు, ఆయన తెలివిని చూసి, ఆయన మేధో సంపదను చూసి ఆశ్చర్యపోయినటువంటి ప్రపంచ దేశాలు అంబేద్కర్ గారి జయంతిని వరల్డ్ ఇంటెలెక్చువల్ డే గా ప్రకటించింది. ప్రపంచ మేధావుల దినోత్సవంగా ప్రకటించారు. మనం ప్రకటించడానికి ప్రపంచం ప్రకటించింది. కొలంబియా యూనివర్సిటీలో చదువుకుంటే అంబేద్కర్ గారు, ఇప్పుడు కొలంబియా యూనివర్సిటీ ఇప్పుడైతే గూగుల్ సెర్చే కదా, చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే కొలంబియా యూనివర్సిటీ ఓపెన్ చేయండి. కొలంబియా యూనివర్సిటీ www.columbiauniversity అని ఓపెన్ చేస్తే మొట్టమొదటి అంబేద్కర్ గారి బొమ్మ వచ్చిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అది అక్కడ కొలంబియా యూనివర్సిటీలో అంబేద్కర్ గారికి ఇచ్చేటువంటి గౌరవం. మన దగ్గర మాత్రం మనం గౌరవించుకో, మనకు మాత్రం కనపడు. మన కోసం ఏం చేసినో తెలియదు. ఫస్ట్ అంబేద్కర్ గారు మన కోసం ఏం చేసినో తెలిస్తే మనం ఆయన గౌరవిస్తాం. ఆయన ఆలోచన విధానం తెలిస్తే ఆయన కోసం పనిచేస్తాం. ఆయన ఏం కోరుకున్నటువంటి విషయం తెలిస్తే ఆయన కోసం ముందుకు సాగుతాం. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంబేద్కర్ ఆశయాన్ని నేను కొనసాగించాలి. బోధించు, సమీకరించు, పోరాడు. తెలియనటువంటి వ్యక్తుల కోసం సమీకరించుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళకు బోధించు, వాళ్ళందరినీ సమీకరించుకో. నీ సమస్య కనుక నిజమైనదైతే, నిఖార్సైనదైతే కొట్లాడి సాధించుకో అని చెప్పేసి, పోరాడు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు. చదువుతో మాత్రమే ఏదైనా సాధించగలుగుతాం, అందుకని అందరూ చదువుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు, నా గురువు మహాత్మా జ్యోతిబా పూలే అంటారు. మహాత్మా జ్యోతిబా పూలే ఎవరికి తెలియదు, వాస్తవానికి ఎక్కడ కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఎప్పుడైతే అంబేద్కర్ గారు నా గురువు మహాత్మా జ్యోతిబా పూలే అంటారో అప్పుడు అంబేద్కరే నా గురువు అని చెప్తున్నాడు. అసలు ఎవరైనా అని చెప్పేసి దొరాడతారు. అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిబా పూలే ఎప్పుడు కలవలే. మహాత్మా జ్యోతిబా పూలే చనిపోయిన తర్వాత 50 ఏళ్ళకి అంబేద్కర్ పుట్టిండు. కానీ ఆయన రచనలు నేను చదవడం వల్ల నేను రోజు ఇన్స్పైర్ అయినా అని చెప్పడంతో అప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే రచనలు బయటకు తీస్తే, గులాంగిరి కానీ మిగతా కానీ బయటకు తీస్తే, ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే దళితవాడలకు పోయి చదువు చెప్పింది అని చెప్పేసి తెలిస్తే అప్పుడు మనకు వీటి గురించి తెలిసింది. కానీ చాలా సందర్భాలలో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ ఏలుబడిలో ఉండి బ్రిటిష్ సామ్రాజ్యం నడుస్తుంటే కూడా కమ్యూనల్ అవార్డు ఇచ్చిన అంబేద్కర్ గారు కొట్లాడితే, కమ్యూనల్ అవార్డు అంటే ప్రతి నియోజకవర్గంలో రెగ్యులర్ ఎమ్మెల్యే ఉండంగా ఇంకొక ఎస్సీ ఎమ్మెల్యే ఉంటాడు ప్రతి నియోజకవర్గానికి. అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలి, 2 ఓట్లు వేయాలి. రెగ్యులర్ ఎమ్మెల్యేకి 1 ఓటు వేయాలి, దళిత ఎమ్మెల్యేకి ఇంకో ఓటు వేయాలి. దాన్ని కమ్యూనల్ అవార్డు అంటారు. దళిత ఎమ్మెల్యేకి ఓటేసే అధికారం దళితులకు మాత్రమే ఉంది, నీతోలకు లేదు. అట్లయితే ఏం చేస్తాడు మావోడు, చచ్చి కూడా మా వాళ్ళే ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయితే భయం ఉంటే మా వాళ్ళ కోసమే పనిచేస్తాడు. లేకపోతే ఇప్పుడు నాకు అందరూ ఓటేయాలని అనుకుంటే మా వాళ్ళని పడిచి అందరి కోసం పనిచేస్తాడు. కాబట్టి కమ్యూనల్ అవార్డు కావాలని చెప్పేసి కొట్లాడతారు. అట్లెట్లా నువ్వు 2 ఎమ్మెల్యేలు కావాలంటావు, దళితుల ఎమ్మెల్యే కావాలంటావు, ఇది నేను ఒప్పుకోను అని చెప్పేసి ఎర్రవాడ జైల్లో ఉండంగా గాంధీ దీన్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తాడు. క్యాన్సిల్ చేసేది నిరాహార దీక్ష చేస్తే భారతదేశం అంతా గగ్గోలు పెట్టి అగ్గిరా చేసి అంబేద్కర్ గిట్నే ఉంటుందా అనేది, అక్కడ గాంధీ మహాత్ముడు చచ్చిపోతున్నట్టు ఆయన దీక్ష చేస్తున్నాడు, నువ్వేందా మీ వాళ్ళ కోసమే పట్టుబట్టినావు, ఊకో ఏం కాదు అని అడిచేసి ఇటు చేసి దాని తర్వాత పూనా ఉడంబడిక అని చెప్పేసి ఒక ఉడంబడికని, కాబట్టి ఒక కాంప్రమైజ్ రాజీకి వచ్చి ఇద్దరు కూపబెట్టి మాట్లాడి భారతదేశం చేస్తే
అప్పుడు సరే ఒక నియోజకవర్గాలు ఇద్దరు కాకపోతావా కానీ ఓ 10 నియోజకవర్గాలు అక్కడ ఒకటి రెండు మీకు ఇస్తాం. ఇక పంచాయతీ వద్దాన్ని కష్టపడి చేస్తే దాంట్లోకి వెళ్ళి పుట్టినటువంటి రిజర్వేషన్ ఈ రోజు నియోజకవర్గాలకు కొన్ని రిజర్వేషన్ అంటే ఇప్పుడు మన దగ్గర 12 నియోజకవర్గాలు ఉంటే నల్గొండ జిల్లాలో ఒకటి తుంగతుర్తి ఒకటి నగరికల్ 2 రిజర్వేషన్ అయితే ఇలా గాదర్ కిషోర్ గారు మేము ముంగలు వచ్చి మాట్లాడుతున్నాం. ఇది వెనకంత చరిత్ర. ఇది మనకు తెలిస్తే మన వాళ్ళకి పని చేయాలో తెలుస్తుంది. కేసీఆర్ గారు అంబేద్కర్ గారు ఆలోచనను కొనసాగించినటువంటి నేపథ్యంతోనే 125 సంవత్సరాల అంబేద్కర్ గారు జయంతిని పురస్కరించుకుని మేమందరం శాసనసభ్యులు దళిత శాసనసభ్యుల అసెంబ్లీలో ఉండి జగదీష్ రెడ్డి గారు మన మంత్రి గారే అప్పుడు ఎస్సీ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉంటే వారిని పట్టుకొని సార్ దగ్గరికి పోయినాం. పోయి సార్ 125 ఫీట్ల విగ్రహం పెట్టాలి అంబేద్కర్ గారిని మనం గౌరవించుకోవాలి. అంబేద్కర్ గారిని గౌరవించుకోవడం అంటే అందరినీ గౌరవించుకున్నట్టు అవుతుంది, అభివృద్ధిని గౌరవించుకున్నట్టు అవుతుంది, ఆత్మ గౌరవాన్ని గౌరవించుకున్నట్టు అవుతుంది రిక్వెస్ట్ చేస్తే విగ్రహాలు దేశమంతటా పెట్టిరు, అందరూ కూడా పెడుతున్నారు. విగ్రహం పెట్టి మీద లెక్కలు పెట్టేద్దాం. కానీ అంబేద్కర్ గారి ఆశయాన్ని కొనసాగించాలంటే వారు ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయమన్నారు కదా. కాబట్టి 125 గురుకుల పాఠశాలలు ఈ రోజు నేను మంజూరు చేస్తా పోండి అని చెప్పి వారి జయంతిని పురస్కరించుకొని మేము అడగలే. కేసీఆర్ గారి 125 గురుకుల పాఠశాలలు ఇస్తాను ఇచ్చి అది ఫస్ట్ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చి తర్వాత బీసీ డెవలప్మెంట్ తర్వాత మైనార్టీల తర్వాత ఎస్టీ అన్ని డిపార్ట్మెంట్లలో దాదాపు ఈ రోజు ఈ 7 సంవత్సరాల కాలంలో 1600 గురుకుల పాఠశాలకు చేరుకున్నాం. ఇలా పైరవి మా దగ్గరికి పొద్దుగాలు వస్తే సార్ నాకు అల్ల సీటు కావాలో కుత్తరమి ఇలా సీటు కావాలో కుత్తరమి ప్రైవేట్ స్కూల్లో ఉన్న దానికంటే ఎక్కువ పైరవి ఈరోజు గురుకుల పాఠశాలలు ఉంది. దాని ఆలోచన ఎక్కడి నుంచి పుట్టిందంటే అంబేద్కర్ గారి ఆలోచనకి ఇది కాబట్టి ఆ ఆలోచనకి కేసీఆర్ గారు తీసుకువచ్చి ఇక్కడ పెట్టింది. మొన్న అవకాశం ఇచ్చింది రిజర్వేషన్ దళిత బంధు పథకాన్ని తీసుకుంటే భారతదేశం నివారిపోతుంది. యాదవుల కోసం కానీ ముద్రాయిల కోసం కానీ చేపపిల్లలు ఇచ్చినా అక్కడ గొర్రె పిల్లలు ఇచ్చినా ఇక్కడ చేప పిల్లలు ఇచ్చినా రైతుల కోసం వాషింగ్ మిషన్లు ఇచ్చినా నవీన క్షవకశాలను మన నాయ బ్రాహ్మణుల కోసం ఇచ్చినా మిగతా గౌడ సోదరుల కోసం ఇప్పుడు మోపెడ్లు కూడా వస్తున్నాయి, కొత్త బండ్లు ప్యాకెట్ మిషన్లు ఇవన్నీ చేస్తున్నా ఇక్కడ మన వాళ్ళు వెనక ముందు చూడలే. 5 రోజులకు అవకాశం వచ్చి 10 లక్షల రూపాయలతో దళిత బంధు పథకాన్ని పెడితే భారతదేశం నివ్వెరపోయి చూస్తున్నది. ఇది సాధ్యమైతుందా? నిజమైన అన్ని రాష్ట్రాలు అగ్గిపుట్టేటువంటి పరిస్థితి. అంటే ఈ సమాజాన్ని బయటికి పడేయాలంటే ఒక మంచి పథకాన్ని తీసుకురావాలి అని చెప్పేసి ఒక 10:30 గంటల సేపు దళిత శాసనసభలో కూర్చోబెట్టుకుని సమీక్ష నిర్వహిస్తే కడుపు పరవై 2 సార్లు మేము పోయించాం బాత్రూమ్. కేసీఆర్ గారు మాత్రం కూర్చున్న కుర్చీకి 10:30 గంటలు ఇవ్వాలి. 10:30 గంటలు సమీక్ష చేసి ఏం చేస్తే బాగుంటుందో లచ్చిద్దామన్నారు, 2 లక్షిద్దామన్నారు. సార్ 6 నెంబర్ అంటే బాగా ఇష్టం, నేను 6 లక్షలు ఇస్తాను సార్ అన్న. అటు తిరిగి 10:30 గంటల తర్వాత ఇచ్చేది మంచిగా ఇవ్వాలి, పూర్తి స్థాయిలో వాళ్ళు బయటపడేయాలి, ఒక 10 లక్షల రూపాయలు పెట్టి కొట్టేద్దామని చెప్పేసి మాట్లాడారు. 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి. మిగతా వాళ్ళకి అనిపించినారే వారు వాళ్ళకైతే మేము లేమని ఉన్నారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా మొట్టమొదట 50,000 రూపాయలతోని ఎస్సీ ఎస్టీల కోసమే ప్రవేశపెట్టారు. ఒక ఏడాది ఎస్సీ ఎస్టీలకే ఇచ్చారు. దాని తర్వాత మిగతా శాసనసభ్యులు పోయి సార్ మీరు ఎస్సీ ఎస్టీల కోసం ప్రవేశపెట్టారు కానీ పేదింటి ఆడపిల్లలు అన్ని కులాలలో ఉన్నారు, మా బీసీలలో ఉన్నారు, ఈవెన్ రెడ్ల దాంట్లో ఉన్నారు, దయచేసి మీరు ఆలోచన చేయాలి అందరికి ఇవ్వాలంటే వెంటనే స్పందించినటువంటి కేసీఆర్ నిజంగానే కనుక మరి అన్ని కులాలలో కూడా పేదింటి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీలకు అందరికి ఇద్దామని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెడ్డి వెల్మ కమ్మ కాపు బ్రాహ్మణ వైశ్యాని కులాలతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో పుట్టి 18 సంవత్సరాలు దాటి మొదటిసారి పెళ్లి చేసుకుంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇచ్చేయండి అని చెప్పి ప్రకటించినటువంటి మహానుభావుడు కేసీఆర్. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇక్కడ అంటే దళిత బంధు లాగానే తర్వాత బీసీ బంధు కూడా ప్రవేశపెడతారు, దానికోసం చెప్తాము. దయచేసి దళితుల కోసం 10 లక్షలు ఇస్తారని చెప్పి మిగతా వాళ్ళు ఇష్టపడవచ్చు. ఇలా వాళ్ళ వంతు వచ్చింది అయిపోయింది. అలా తర్వాత బీసీ బంధు వస్తుంది, మైనార్టీ బంధు వస్తుంది, మిగతా దాంట్లో వస్తుంది. అన్ని కులాలకు దశల వారీగా ఒక పాలన చదువుకుని అవుతుందా? మన ఇంట్లో చిన్న సంసారం, తెలంగాణ రాష్ట్రం పెద్ద సంసారం అయినా పెద్ద దిక్కు. ఆ ఉన్న పైసలు బట్టి కొద్ది వాళ్ళు జరుగుతుంటాడు. ఫస్ట్ దళితులు జరుగుతాం అన్నాడు, దాని తర్వాత బీసీలను జరుగుతాడు, దాని తర్వాత మిగతా కులాలను కూడా జరుగుతాడు. అందరి కోసం ఆలోచిస్తా ఉన్నాడు. ఈ రోజు 50,000 నుంచి 51,000 చేసిండు, 75,000 చేసిండు, 1,110,000 చేసిండు. అడిగినామా? ధర్నాలు చేసినామా? దరఖాస్తు పెట్టినామా? ఏమైనా పైరవీలు చేస్తున్నామా? ఇంటికాడ చెక్ వచ్చిపోతుంది. 1,116,000 చెక్ మంచిగా తీసుకొని పోతున్నారు, డైరెక్ట్ అకౌంట్ వేసుకొని పోతున్నారు. రైతు బంధు పెట్టినాం, భూమి ఎక్కువ వాళ్ళకి వస్తుందని చెప్పి జర మన వాళ్ళకి బాధ అయింది. కొన్ని రోజులు బాధపడ్డా మనసుకొని ఉండాలి తప్ప బయటపడద్దు. ఒక అవకాశం కోసం ఒక పథకాన్ని రూపొందించినాం, రైతు బంధు చలో, రైతు బీమా చలో. అప్పటిదాకా అమ్మనాయన ఉన్నోళ్ళు కోట్ల పేరు మీద భూమి చేయమంటే చేయకపోదు. 59 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు కనుక చచ్చిపోతే ఏ కారణంతో చచ్చిపోయినా రైతు బీమా పెట్టేసి 5 లక్షలు వస్తాయి అనగానే మేము ఎటు వచ్చిపోతాం అని చెప్పేసి ఓ 10 ఎకరాలు ఉంటే వారికి చిన్నోనుకో 4 ఎకరాలు, పెద్దోనుకో 4 ఎకరాలు, ముసోడు ఆడి పేరు మీద 1 ఎకరం, పిల్లల పేరు మీద 1 ఎకరం పెట్టుకోండి. ఎవరైనా కింద మీద అయినా కూడా పొరదానికి 5 లక్షలు అయితే వస్తాయి కదా, ఆ కుటుంబం బాగుపడుతుంది కదా. మరి భూమి లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏందని మన అనుమానం. మొన్న జరిగినటువంటి మీటింగ్ అది కూడా ప్రతిపాదన పెట్టినాం. భూమి ఉన్నా లేకపోయినా
59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కుటుంబాలను అన్నింటినీ కనుక ఇన్సూరెన్స్ పథకాన్ని మీరు వర్తింపజేస్తే వాళ్ళు చచ్చిపోయిన వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు ఇంట పడతాయి. అందరికీ ఇక భూమి ఉన్నా లేకపోయినా ఇప్పుడేమో భూమి ఉంటేనే ఇస్తున్నావు కదా, ఆల్రెడీ భూమి ఉన్న కింద వెళ్ళిపోయారు చాలా మంది. దాదాపు 50 లక్షల కుటుంబాలకు చేరుతున్నాయి. మిగిలితే ఇంకో 20 లక్షల కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యజమాని ఏ కారణం చేత చనిపోయినా, యాక్సిడెంట్ చచ్చిపోవచ్చు, పొలం కాడిపోతే పాము గారు చచ్చిపోవచ్చు, ఇంటికా ఉంటే గుడెపోటుతో చచ్చిపోవచ్చు, ఏ కారణం చేత చనిపోయినా వారు 59 సంవత్సరాలు ఉంటే వాళ్ళకు 5 లక్షలు వర్తింపజేయాలంటే ఆలోచించి ఏంటంటే ఈ బడ్జెట్ లో కొంచెం ఇబ్బందిగా ఉందిరా, వచ్చే బడ్జెట్ దీని గురించి ఆలోచన చేసి ప్రవేశపెడదామని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. మన మంచిగా ఉన్నటువంటి అవకాశాన్ని ఇట్లా ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ముందుకు సాగే విధంగా అందరం ప్రోత్సహిస్తే అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. పెద్ద పెద్ద రోడ్లు అయిపోగొట్టుకున్నాం, మీ అనుమానం కూడా ఈ రోడ్డు కాలేదని చెప్పేసి మనల్ని అడిగింది. వాస్తవం నాకే ఉంది బాధ. తిమ్మాపురంకి వెళ్ళి సంగం మీదుగా శిల్పగుడ్ల మీదకి వెళ్ళి ఎక్కడ దాకా లింగంపల్లి మీదకి వెళ్ళి బిక్కుమాల మీదకి వెళ్ళి ఆ పాలేరు వాగి మీద బిడి చేసుకుని అవతలకి పోవాలి రోడ్డు. నీకన్నా నీ ఊరి దాకానే రావాలి. ఆ తిమ్మాపురం ప్రారంభం అయితే ఆడదాకా నాదే, నేను అన్ని చూసుకోవాలి. ఇది కానీ నీకు దండం పెడతా, ఇప్పక పోదాం మళ్ళా కూర్చో.